హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో అన్నవరంకి సంబంధించిన లాస్ట్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. అంటే ఈ వ్లాగ్‌లో నేనేం షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, భీమవరం అండ్ పాలకొల్లు ఈ 2 కూడా పంచారామంలో రెండనమాట. సో, ఆ రెండిటికి సంబంధించిన వీడియో అయితే షేర్ చేస్తున్నాను. నా లాస్ట్ వీడియోస్‌లో రిమైనింగ్ అన్నీ పెట్టాను. అంటే ద్రాక్షారామం, తర్వాత సామర్లకోట ఇవన్నీ కూడా షేర్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇదొచ్చేసి ఆలయం టైమింగ్స్ అనమాట. శ్రీ సోమేశ్వర స్వామివారి దేవస్థానం. ఇదొచ్చేసి చంద్రుడు ప్రతిష్ఠించాడనమాట ఇక్కడ లింగాన్ని. సోమారామం అని కూడా పిలుస్తారు. అండ్ ఇక్కడొచ్చేసి మనకి ఫస్ట్ రాంగానే లెఫ్ట్ సైడ్ శ్రీ సూర్యనారాయణ స్వామి అయితే ఉంటారు. అండ్ పైన వచ్చేసి అన్నపూర్ణ అమ్మవారు ఉంటారు. కింద మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ సోమేశ్వర స్వామి అయితే ఉంటారు. సోమేశ్వర స్వామిది చిన్న ఫోటో అయితే తీశాను. ఈ టెంపుల్‌లోనే మనకి పార్వతీదేవి అమ్మవారు కూడా ఉంటారు. టెంపుల్ అయితే చాలా బావుంది. లోపల టెంపుల్ అయితే క్లోజ్ చేసుంది. అంటే స్వామివారి యొక్క తలుపులైతే క్లోజ్ చేసే ఉన్నాయి. కాకపోతే గ్రిల్స్ ఉన్న తలుపులు కాబట్టి మనం బయట నుంచే చూడొచ్చు. చూసి దండం అయితే పెట్టుకోవచ్చు. అదే వేరే డోర్స్ అయితే మనం దర్శనం చేసుకునేడానికి కూడా కుదరదనమాట. ఆ తర్వాత మనకి పైన వచ్చేసి అన్నపూర్ణ అమ్మవారైతే ఉంటారు. సో, ఇంక మేము పైకెళ్ళి దండం అయితే పెట్టుకుంటున్నాము. అండ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే, అన్నవరం వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ చేయండి. ఎందుకంటే అవన్నీ కూడా 1, 2 డేస్‌లో మనం మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. విడిగా మళ్ళీ మనం రావాలి అంటే చాలా డిస్టెన్స్ అవుతుంది కాబట్టి, మీరు వచ్చినప్పుడే ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటే సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మేము భీమవరంలో ఉన్న శ్రీ మావులమ్మ అమ్మవారి టెంపుల్‌కైతే వచ్చామనమాట. ఈ టెంపుల్‌లో అమ్మవారు కూడా చాలా చక్కగా, అందంగా, నిండుగా ఉన్నారు. చాలా బావుంది. మూల విరాట్‌ని దగ్గరికి వెళ్లి ఫోటో తీయకూడదు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఒక ఫోటో ఫ్రేమ్స్ లాగా పెట్టారు. అవైతే తీశాను. ఫోటోలో ఎలా అయితే ఉంటారో రియల్‌గా కూడా అలానే ఉందన్నమాట అమ్మవారు. ఈ అమ్మవారి మెడలో 21 తలకాయలు ఉంటాయన్నమాట. అంటే అమ్మవారి యొక్క తలలు వెండిది మాలలాగా వేస్తారు. అండ్ అక్కడ వాళ్ళని అడిగితే ఆ 21 అనేవి నక్షత్రాలు అని చెప్పారనమాట పంతులు. అండ్ అక్కడ అమ్మవారు కూడా వెలసిన అమ్మవారు. సో, ఇంకా అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము పాలకొల్లులో ఉన్న శివాలయంకి అయితే వెళ్ళాము. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి టెంపుల్‌కైతే వచ్చాము. పంచారామ క్షేత్రము. ఈ టెంపుల్ పాలకొల్లులో ఉంటుంది. ఈ టెంపుల్ కూడా చాలా బావుందనమాట. చాలా పెద్దది అండ్ చూడ్డానికి కూడా చాలా బావుంది అండ్ ప్రశాంతంగా అనిపిచ్చింది. సో, మనం లోపలికెళ్ళంగానే ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర శివుడు కూర్చున్నట్టుగా పెట్టారు చూసారా? అదైతే చాలా బావుంది. అండ్ ఇక్కడ మెయిన్ మనకి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండ్ ఇంకా కొన్ని దేవుళ్ళైతే ఉన్నారనమాట. ఈ టెంపుల్ స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ అన్నీ కూడా పంచనందులు, పంచమండపములు, పంచదేవుళ్ళు, పంచ ఆలయములు అట్లా ఉంటాయనమాట. అండ్ ఇంకా గోపురం కూడా చాలా చక్కగా, అందంగా భలే అనిపించింది. అండ్ చాలా పెద్దది కూడా చాలా బావుంది. అండ్ ఇక్కడ స్థల పురాణంలో రాసింది నేను చదివి చెప్తున్నాను. అంటే ఇక్కడ పంచనందులు ఉంటాయి, పంచదేవుళ్ళు ఉంటారు అని చెప్పి నేను అక్కడ చదివింది నేను మీకు చెప్తున్నాను. ప్రతి టెంపుల్‌కి ఇట్లా స్థల పురాణం అనైతే ఉంటుంది. అది చదివితే మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ ఇక్కడే మనకి బాల త్రిపుర సుందరి దేవి కూడా ఉంటారు. అందరికీ తెలిసిందే శక్తిపీఠాల్లో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి అయిన శ్రీ బాల త్రిపుర సుందరి దేవి గారైతే ఉంటారు. అండ్ ఇంకా మాది అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ట్రిప్పు. మార్నింగ్ వెళ్తే నైట్ అయిందనమాట. కరెక్ట్ నైట్ 8:30, 8:40కి అయితే ట్రైన్ బుక్ చేసుకున్నాము. సో, ఇంకా ఆ టైంకి మేము రైల్వే స్టేషన్‌కి అయితే రీచ్ అయిపోయామనమాట. సో, ఇంతటితో అన్నవరం ట్రిప్‌కి సంబంధించిన వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఆల్మోస్ట్ మేము వెళ్ళి కూడా 1 మంత్ అయింది. చిన్నగా ఒకటి ఎడిట్ చేసుకొని వీడియోస్ అయితే పెడుతున్నాను. ఎంతైనా ఎడిటింగ్‌కి కొంచెం టైం అయితే పడుతుంది. సో, కొంచెం టైం చూసుకొని ఎడిట్ చేయాలి. మెయిన్ వాయిస్ చెప్పాలి అంటే మా బుడ్డిగాడు డిస్టర్బ్ చేస్తాడని చెప్పి వాడు పడుకున్నప్పుడు, వాడు స్కూల్‌కెళ్ళినప్పుడు ఇలాంటి టైంలో నేను ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నాను. సో, ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ బాయ్. సీ యూ సూన్.